ఆహా, మా బావగారు కోటేశ్వరరావు గారు, బ్రహ్మం గారు, నన్ను వాళ్ళ అబ్బాయి గారు నన్ను ఆశీర్వదిస్తూ నా కళను ప్రోత్సహిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీరామచంద్ర ప్రభు సాయిబాబా అష్టైష భోగభాగ్యాలు ప్రసాదించి వారిని వారి కుటుంబానికి ఇన్ని రూపాయలు కోట్ల రూపాయలు కలగజేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఆళ్ళ అర్జునరావు గారు మరుడు గారు నన్ను ఆశీర్వదిస్తూ 200 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీరామచంద్ర ప్రభు షిరిడి సాయినాథ అష్టైష భోగభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అలా ఏడుస్తున్నారు? అయ్యో ఏమన్నండి? చెప్పులా? అది సరే కానీ చెప్పులు ఏమిటంటే చేత్తో పట్టుకున్నారు? మీరేం భయపడకండి. ఏం జరిగిందో నేను అడుగుతాను కదా. అమ్మా లోపల ఏమిటా చెప్పుడు? ఏమండి ఏమండి ప్రెసిడెంట్ గారు నాగేశ్వరరావు గారు, లోపల కుర్చీలు చాలా ఖాళీగా ఉన్నాయి. 2 కుర్రోళ్ళు పంపిస్తే చాలా మంది నుంచున్నారు ప్రేక్షకులు. ఎంతసేపు నుంచుంటారు వాళ్ళు? నాటకం చాలా ఉంది. మంచి శిష్యులు చాలా మంది ఉన్నారు. పోయేట్టు కుర్చీలు ఎత్తి ప్రశాంతం కూర్చుంటారు కదా, చూస్తారు కదా. పర్లేదు పర్లేదు చూస్తే ఓకే. కంగారు పడకండి. మీ రంగనాయకి కాదు, మా చిత్ర గంధం తీస్తూ గంధం కింద పట్టుకొని పోయగొట్టింది కదా. అమ్మాయి వయసు ఎంత అండి? 13 ఏళ్ళు ఉంటాయండి. ఇంకా పగల కొట్టుకునే వయసు వయసు అంటలేండి. చిన్నపిల్ల కదా, జారి పగలేసుకుంటుంది. ఏమండి ఒకసారి పిలవండి. మీరు పిల్లలు వస్తుంది అని చూద్దాం. నేను పిలిస్తే చిత్ర కమాన్. వచ్చిందా? మరోసారి హలో రాలేదా? ఇప్పుడు నేను పిలుస్తాను చూడండి. రమ్మ చిలకమ్మ ప్రేమ రమ్మ చిలకమ్మ. ఎందుకంటే అలా కొడుతున్నారు దాన్ని? ఎక్కడికి ఎక్కేది నువ్వు? అక్క బావగారు పడిపోయారే. ఎక్కడ పడిపోయారు? పైకి లేచారుగా. బావా అబ్బా ఎంత అందంగా ఉన్నావు బావా. సరే కానీ మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చి మామూలు అందమా నీ అందమా? ఆడ చేత మందానుంది ఏంటది? చెత్త. బావా మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చాను కదా, నాకు 1 రూపాయి ఇవ్వండి. అయ్యా బైకులన్నీ ప్రేక్షక దాయులారా, మీ అందరికీ మా కళాభివందనాలు. బళ్ళున్నోళ్ళు తాళం పెట్టుకొని పక్కన పెట్టుకొని కుర్చీ లేస్తాం, ప్రశాంతంగా కూర్చోండి అయ్యా. ఎప్పుడు నిద్రపోయేదేగా, సరదాగా ఇట్లాంటి కార్యక్రమాలు చూడండి. మంచి అబ్బా ఎందుకేమిటండి, కాఫీ తాగుతాను. కాఫీ డబ్బులు ఎందుకు ముందా?
కాఫీ వాటర్ తీసుకొని ఖాతా పెట్టుకునేదానికి అబ్బా ఆడపిల్లని అందులో చిన్న పిల్లని నాకు అప్పెవరు ఇస్తారండి? అవును బుజ్జి పాపని. అమ్మిశెట్టి నాగేశ్వరరావు ఉన్నాడే చైర్మన్ అయితే ఆయన ఎందుకు? వాట్లే రాసిస్తాడు. అవునా? భలే చెప్పావు బావా. ఆయన సంగతి తర్వాత చూస్తా కానీ ముందు నా డబ్బుల్ని. ఇది ఎన్ని మాటలు చెప్పినా డబ్బులు వదిలి పెడతాను. ఏమండి చిన్నపిల్ల ముచ్చట కూడా అడుగుతుంది, ఇవ్వచ్చు కదా? ఇవ్వండి. తీసిందాక తొందరే పెట్టిందాక మీరు వచ్చిండ్రా ఇప్పుడైతే ఎప్పుడు తీశారు ఎప్పుడు పెట్టారు? అబ్బా అబ్బా చెల్లిందా ఇది? బాబా ఏమిటి రూపాయి అయితే రూపాయి వేస్తారా? మా అమ్మకి 100 ఇచ్చారు కదా, 10 ఇచ్చారా? అయితే నాకు 100 ఇవ్వండి బావా. ఇవ్వు మరి, అంతేగాని ఇప్పుడు ఇవ్వనమాట. అక్క బావగారు ఈ రోజు నేను పరీక్ష పెడుతున్నానే, నువ్వు హోటల్లో ఇంటికి పంపించు. బావగారికి ఈ రోజు నేను ఒక పరీక్ష పెడతాను. ఏం పరీక్ష? ఒంటేల పరీక్ష? ఛీ! ఆ పరీక్ష ఎందుకు బావా నీకు? ప్రేమ పరీక్ష పెడతాను. పెట్టవే పెట్టు. పెట్టవే. ఊరికే పెడతారా? ఊరికే ఉందా పరీక్ష అంటే? అబ్బా డబ్బులేండి. డబ్బులు అంటే ఇవ్వండి దానికి. ఏంటంటే డబ్బు డబ్బు ఏం చేసుకుంటావు ముందా? నేనేదో ఒకటి చేసుకుంటాను ఈ బావా. రూపాయల నుంచి 5 రూపాయల్లోకి వచ్చాడు. నువ్వు అడిగింది ఎంత? నేను రూపాయి అడిగాను. 100 అడిగావే నువ్వు. ఎందాక అడిగా? రేపు ఇస్తానన్నాడు. రేపు ఇస్తాడా? రేపు రేపు. ఇవాళ ఇవ్వలేదా? ఇవాళ బాగాలేదా ముహూర్తం? ఇవాళ ఇవ్వలేదా? రేపు ఇస్తాడా? బావా నువ్వు రేపు ఎద్దు లేపి ఎద్దు కానీ ఒకసారి మా అక్కయ్య పక్కన నిల్చోండి. వద్దు ఆయనే రావాలి. ఎట్టున్నారా? అప్పు వాళ్ళు వింటే అప్పుడు చావడం కదా, ఇప్పుడు చేస్తారు. నవమన్మధుడు నవమన్మధుడా అతి శ్రీరాఘవుడే ప్రియరాఘవుడే బావ